దేశవ్యాప్తంగా కూడా కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఒక ప్రభంజనం సృష్టిస్తూ ఉన్నారు. అయితే ఆంధ్ర ప్రజలు వచ్చేసి కాక్రోచ్ జనతా పార్టీ కాదు, కాక్రోచ్ జగన్ పార్టీ అని చెప్పేసి ఒక కొత్త నినాదం తీసుకొచ్చారు. అంటే దీనిపైన మీ అభిప్రాయం? అంటే వైఎస్ఆర్సీపీ అంటే చాలా మందిని అడుగుతుంటే తెలియదు అంటున్నారు కాబట్టి పేరు మార్చుకుంటే బెటర్. అది కూడా జగన్ గారికి మంచి ఆలోచన వచ్చింది, దీన్ని కూడా స్వాగతించవచ్చు. ఎందుకంటే జగన్ అని పెట్టుకుంటే బెటర్. ఆ వైఎస్ఆర్ కూడా ఇప్పుడు చెడ్డ పేరు వస్తుంది దీనివల్ల, కాబట్టి ఆ పేరు తీసేసేసి జగన్ అని పెట్టుకుంటే మంచి ఆలోచన. ఓకేనా? అంటే ఇప్పుడు ఏపీలోని ప్రజలు అంటే జెన్జీస్ అందరూ కూడా ప్రభుత్వం మీద తిరగబడతారని చెప్పి ఒక మాట అన్నారు. నిజంగా తిరగబడే అవకాశం ఉందంట? దేనికి? అసెంబ్లీకి నువ్వు రాలేదనే, అసెంబ్లీలో నువ్వు అడగలేవనే, దేనికి తిరగబడతారు జనం? ఏమి సరిగా నీకు జనం దేనికి తిరగబడతారు? సమాధానం చెప్పగలవా? వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నారు, రోడ్లు బ్రహ్మాండంగా ఉండే, నీకు మళ్ళీ 10,000 ఇచ్చి ఇంట్లో కూర్చోలేదు ఎవడు, తాగట్లేదు ఎవడు, శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నాడు. తాగినా దానికి వాల్యూ ఉందరా అని చెప్పేసి గర్వంగా రోడ్డు మీద ఇంకా 10 ట్రిప్పులు వేసుకుంటున్నారు. ఉచిత బస్సు పెట్టినా కూడా దాని ప్రభావం అనేది చూపకుండా ఆటో దజ్జాగా తిప్పుకుంటున్నాడు. ఇంకేం కావాలి? డిఎస్సీ అని కూడా చెప్తున్నారు కానీ డిఎస్సీ ఫిలప్ చేశారు కదా. నువ్వు నేను ఏంటంటే అదేనే, నువ్వు వైన్ షాపులో ఆన్లైన్ లేకుండా డబ్బులు తీసుకున్నావు, ఆ డబ్బులు ఏమైనాయి? ఏమైనా ఉపయోగించావా? నేను అడుగుతా. 1,00,000 క్వశ్చన్లు ఉన్నాయి నా దగ్గర, నీ దగ్గర ఉండే, నీ దగ్గర ఉండే. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 లో ఇంకా 2 అమలవట్ల. నీలాంటి అసెంబ్లీకి రాక, నీలాంటి గట్టిగా అడగలేక, అది చాలదా? మరి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు? అది ఆ పార్టీ అంటున్నావు, ఏదో యూట్యూబ్ లో ఏదో వైరల్ అయిందని చెప్పేసి ఆ ఢిల్లీ దిగాడు, ఢిల్లీ దిగి ఏదో చేద్దాం అనుకున్నాడు. ఆయన ఆపుతారేమని పోలీసులు వెళ్ళేపడి, చేసుకోరా బాబు నీ వెనకమాల మేము ఉన్నామని అన్నారు. ఆడు ఒక 2 బోర్డులు దిప్పి ఒక 1000 మంది లేరు. రెండో రోజు ఏమైంది? గతే లేదు. నీటి గురించి నిలదీశాడు. ఆడైనా నీటి గురించి నిలదీశాడు. నువ్వు ఒక్కటి నిలదీశావా? నేను వెళ్ళావు ఏది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వెళ్ళావు, గవర్నమెంట్ డిమాండ్ చేసావా? ఇంత ఇవ్వాలి అని నువ్వు డిమాండ్ చేసావా? నేను ఇచ్చాను వీళ్ళకి అంటే జనం నమ్మరని వాళ్ళని తీసుకొచ్చి ప్రూఫ్ పెట్టుకుంటా, వాళ్ళ ప్రూఫ్ లైన్ చూపిస్తావా? ఏమనుకోవాలి? ఇదేనా? నిలదీయాలయా? నిన్ను ప్రతిపక్షం పెట్టుకుంది ఎందుకు? నువ్వు నిలదీయాలి. నీకు హక్కు ఉంది. నువ్వు 5 సంవత్సరాలు పరిపాలించావు, మాజీ ముఖ్యమంత్రివి. నువ్వు జన సమస్యల గురించి నిలదీయాలి కదా. ఆ హక్కు లేదా నీకు? అరే నేను అంటుంది అదే కదా అన్న. నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నా, నాకు ఎదురు ఎవడు లేడుగా, నేను ఎందుకు ఇస్తా? నాకు ఎవడు నిలదీసేవాడు ఎవడు లేడు కదా. నువ్వు ఇప్పుడు ఒక మాట వచ్చాడు కాబట్టి నేను గట్టిగా అరుతున్నా, లేకపోతే నేను ఎందుకు అరుతా? రైట్. ఆ గవర్నమెంట్ అని కాదు, ఈ గవర్నమెంట్ అని కాదు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అయినా అంతే. కానీ మళ్ళీ డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకునే పార్టీ కాదు మాది. డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకునే పార్టీ కాదు. వాళ్ళ కుటుంబం బాధ్యతలు తీసుకున్నారు, దానికి తగ్గట్టు లోకేష్ గారు చేస్తారు, చూస్తారు. ఎందుకు తొందర? ఎందుకు నీకు? అదే నేను అంటుంది, నీకు తొందర ఎందుకు? అదే 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 ఈ బేరాలే వద్దురా బాబు అని అంటున్నాం. మార్పు అనేది మీలోనే రావాలి బాబు అని మేము అంటున్నాం మా కూటమి తరపున. అన్న ఇచ్చారుగా స్పాట్ లో, వాళ్ళ ఖర్చులు కొంటాయని చెప్పేసి 25 లక్షలు ఇచ్చారు స్పాట్ లో. మీ జగన్ గారు ఇవ్వడానికి 2 నెలలు పట్టింది కదా. ఆ 25 లక్షలు ఇవ్వడానికి 2 నెలలు పట్టింది. అది ప్రూఫ్ అవసరమా? ఆ ప్రూఫ్ తీసుకొచ్చి జనం ముందు పెడతాం అవసరమా? ఇటువంటి విషయాల్లో అవసరమా? ఒక్కటని చెప్పు నువ్వు. ఇటువంటి విషయాల్లో ఇటు జరుగుతున్న సంఘటనల మీద అంటే ఈ బేరాలను ఏమంటారు? ఈ బేరాలను ఏమంటారు తెలుసా? మరి బేరం కిందకే వచ్చింది, ఇది బేరం కిందకే వచ్చింది. నీకు తెలుసా తెలీదా? కానీ మా వాళ్ళు, మా సామాన్యులు మేము అనుకునే అడగలేదు. అసెంబ్లీకి వచ్చి అడగలేని ఆయన ప్రతిపక్షం ఏమైంది? అసెంబ్లీకి వచ్చి అడగలేని ఆయన ప్రతిపక్షం ఏమైంది? నాకు నిలదీశాలి మరి, అంతే. మరి ఎంత మర్యాదగా అడిగింది? అది ఎంత మర్యాదగా అడిగింది? మరి అడిగే విధానం తెలియాలి. నువ్వు ఇప్పుడు నేను వెళ్ళావన్నా, నువ్వు ఇచ్చావని ప్రూఫ్ ఎందుకు? నువ్వు ఇచ్చావని ప్రూఫ్ ఎందుకు? ఇస్తారు. ఎవరున్నారు ఇస్తారా? నాకు 2 కోట్లు ఇస్తారేమో, 2 కోట్లు ఇస్తారేమో. అదే ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? నేను అడుగుతుంది అది.